ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయంటే మన మహానేతలందరూ నోట్లు పంచడంతో పాటు కోట్లు పెట్టి సినిమాలు కూడా తీయిస్తారు. సినిమాలు తీయించడం ఎందుకంటారా? ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరికీ రోజుకి ఒక్క సినిమానైనా చూడకపోతే రోజే గడవదు కదా. అందుకే మన రాజకీయ నాయకులు పవర్ కోసం, అధికారం కోసం చేసిన పోరాటాన్ని జనం కోసం చేసినట్టు సినిమాలు తీయిస్తారు. అవే ఈ ప్రోపగండా సినిమాలు. ప్రోపగండా ఫిలిమ్స్ మనకి కొత్త ఏం కాదు. ఇంతకు ముందు కూడా వచ్చాయి, ఇంకా మీద కూడా వస్తూనే ఉంటాయి. ఈ ప్రోపగండా మూవీస్కి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. అసలు ప్రోపగండా మూవీస్ అంటే అర్థం ఏమిటి? వాటి చరిత్ర ఏంటి? రాజకీయ లబ్ధి కోసం ఈ మూవీస్ని ఎలా వాడుకుంటారు? సైకలాజికల్గా జనాల్ని ఈ సినిమాలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రోపగండా అంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ విషయాన్ని బాగా ప్రచారం చేసి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. అది నిజం అవ్వచ్చు, లేదా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అవ్వచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సెకండ్దే జరుగుతుంది. ఇలా చేసే మూవీస్ని ప్రోపగండా మూవీస్ అని అంటారు. చాలాసార్లు ఇలాంటి మూవీస్ కావాలని ఒక మోటివ్ పెట్టుకొని, లేదా తీసిన వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అని నమ్మితే తీస్తారు. కొన్నిసార్లు సహజంగా తీసిన సినిమాలు కూడా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ప్రోపగండా మూవీస్గా అవుతాయి. ఈ ప్రోపగండా మూవీస్ చాలా ప్రయోజనాల కోసం తీస్తారు. రాజకీయ లబ్ధి కోసం, మతాన్ని బాగా ప్రచారం చేయడానికి, అందరూ మర్చిపోతున్న సాంప్రదాయాన్ని, కట్టుబాట్లను జనాల్ని గుర్తు చేయడానికి, ముఖ్యంగా వాళ్ళు అనుకుంటున్న భావజాలాన్ని జనాల మీద రుద్దడానికి తీస్తారు. ఇలా కావాలని ఒక భావజాలాన్ని పెంచడానికి కావాల్సిన సినిమాలు తీయడం అనేది ఇప్పుడు వచ్చిన ట్రెండ్ కాదు. ఎప్పటి నుంచో ఎందరో మహానుభావులు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. లేట్ 90th సెంచరీలో అప్పుడప్పుడే కదిలే ఇమేజెస్తో సినిమాలు తయారు చేస్తూ ఒక బాక్స్లో ఒక కన్నుతో కనిటోస్కోప్లోంచి సినిమాలు చూసే టైంను దాటి ప్రజలందరూ పబ్లిక్ ప్లేసెస్లో సినిమాలు చూసే టైం వచ్చింది. అప్పుడే 1950లో ఫస్ట్ టైం ఒక ప్రోపగండా ఫిలిం వచ్చింది. ఆ కళాఖండం పేరే ద బర్త్ ఆఫ్ ది నేషన్. ఇదొక అమెరికన్ సివిల్ వార్ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ. అందులో తెల్లవాళ్ళని హీరోలుగా, నల్లవాళ్ళని అమెరికన్ ఆఫ్రికన్స్ని విలన్స్గా చూపించిన సినిమా ఇది. ఈ ప్రోపగండా ఫిలిం చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఆ ర్యాసిజం అనేది లోకంలో ఏదో ఒక చోట ఉంటూనే ఉంది. తర్వాత రష్యన్స్ని, రెడ్ కలర్ని చెడ్డగా చూపించే సినిమాలు చాలా వచ్చాయి. తర్వాత నాజీస్ జర్మనీ, ద ట్రింప్ ఆఫ్ ది విల్ 1996లో వచ్చిన ఈ సినిమా ప్రోపగండా మూవీస్ చూసే విధానమే మార్చేసింది. ఈ ప్రోపగండా ఫిలింలోని హిస్టరీలోని ఒక మాస్టర్ పీస్ అని కూడా చెప్పవచ్చు. హిట్లర్ చనిపోయి సుమారు 80 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అతని పేరు తలుచుకోవడానికి కారణం తన మీద వచ్చిన చాలా ప్రోపగండా ఫిలిమ్స్. అలాంటి వాటిలో ట్రింప్ ఆఫ్ ది విల్ బెస్ట్ అండ్ ది ఫస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం ఆఫ్ హిట్లర్. హిట్లర్ చాలామందిని చంపేశాడు, కాదు ఓచకోత కోశాడు అనే విషయం మన అందరికీ తెలుసు. కానీ ఈ మూవీస్లో హిట్లర్ని మంచి కోసమే చంపాడని మంచిగా చూపించారు. తను చేసిన వైలెన్స్కి, తను చూపించిన డామినేషన్కి ఒక జస్టిఫికేషనే ఈ మూవీ. ది సైకాలజీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ప్రొపగండా బిగిన్స్ వేర్ క్రిటికల్ థింకింగ్ ఎండ్స్. ఈ ప్రోపగండా ఫిలిమ్స్ అనేవి ముఖ్యంగా 3 స్టెప్స్ని ఫాలో అవుతూ తెస్తారు. ఫస్ట్ది కన్ఫర్మేషన్, సెకండ్ది ఎమోషన్, అండ్ థర్డ్ది ఇల్యూజన్. ఫస్ట్ది కన్ఫర్మేషన్. ఈ మూవీస్లో ముఖ్యంగా చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏముండదు. ఒకవేళ స్టోరీ ఉన్నా అది అందరికీ తెలిసిందే అయి ఉంటుంది. సో ఈ మూవీస్ చాలా చెప్పిందే చెప్తూ ఉంటాయి. ఇలా చెప్పిందే చెప్పడం వల్ల ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఇదే కరెక్ట్ అని నమ్ముతుంది. సెకండ్ది ఎమోషన్. ఆల్రెడీ మన బ్రెయిన్ ఇది నిజమని నమ్ముతుంది. సో ఇప్పుడు హీరో ఎమోషనల్గా డైలాగ్స్ చెప్పడం వల్ల మన హార్ట్ కూడా నమ్మడం మొదలు పెడుతుంది. ఇలా మన బ్రెయిన్ కన్ఫర్మ్ చేస్తుంది అండ్ హార్ట్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఇల్యూజన్. ఆల్రెడీ ఇలా మనం కన్ఫర్మ్ అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల మన చుట్టూ ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. సో మనం ఆటోమేటిక్గా ఆ సినిమాలో చూపించిన పాజిటివ్ క్యారెక్టర్ని ఓటు వేయడానికి ఆలోచిస్తాం. ముఖ్యంగా ఈ మూవీస్ యొక్క టార్గెట్
మెయిన్గా న్యూట్రల్ ఆడియన్స్, అంటే ఎవరికి ఓటు వేయాలా అని ఆలోచించేవారు. అందుకే ఈ మూవీస్లో హీరోగా కనిపించే క్యారెక్టర్లో 1% కూడా నెగిటివ్ షేడ్ ఉండదు. సేమ్ అలానే ఆపోజిట్లో ఉండే క్యారెక్టర్లో ఒక్క పాజిటివ్ విషయం కూడా ఉండదు. పైగా ఆ విలన్ రోల్లో వచ్చేసిన క్యారెక్టర్కి పూర్తి స్వార్థంతో ఉన్నట్టు చూపిస్తారు. అలాగే కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూపిస్తారు. ఇలాంటి మూవీస్ చూసేటప్పుడు ఫస్ట్ మనం నవ్వుకుంటాం. తర్వాత మూవీస్లో ఉన్న సాంగ్స్ బాగుండడం, అదే కామెడీగా అంటే సెటారికల్గా సీన్స్ ఉండడం వల్ల ఒక నలుగురికి చెప్తాం. ఈ మూవీస్ టీంకి కావాల్సింది కూడా అదే. ప్రొపగండా మూవీస్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. మన నెక్స్ట్ వీడియోలో మనం టాలీవుడ్లో ఫస్ట్ ప్రొపగండా మూవీస్ తీసిన వారు ఎవరు, ఎందుకు, ఆ మూవీస్ ఏంటి, ఇప్పుడు దాకా ఎన్ని ప్రొపగండా సినిమాలు వచ్చాయి అన్న విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.